ఈ ఒక్క లైన్ మన జీవితాన్ని మార్చేస్తుంది. మనిషికి బ్యాక్ బోన్ ఎంత ఇంపార్టెంటో ట్రేడింగ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు వీడియోలో క్యాండిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ క్యాండిల్స్కి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని యాడ్ చేసుకుంటే మనం సింపుల్గా ట్రేడ్స్ తీసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటారా? సింపుల్ టర్మ్స్లో మీకు అర్థమయ్యేలా చెప్తాను. అసలు సపోర్ట్ అంటే ఏంటి? సపోర్ట్ అంటే ఇంటి యొక్క బేస్మెంట్ అనుకుందాం, రెసిస్టెన్స్ అంటే ఇంటి యొక్క సీలింగ్ అని అనుకుందాం అనమాట. ఈ రేంజ్ బౌండ్లోనే మార్కెట్ అనేది చాలా డేస్గా కానీ చాలా టైం ఫ్రేమ్ వరక్గా ఉంటుందన్నమాట. మనం ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని యాడ్ చేసుకొని ఈ సపోర్ట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకొని రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎగ్జిట్ అవుతే మనకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయన్నమాట. సో సింపుల్గా అసలు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, వీటిని ఎలా ఫైండ్ చేయాలని చెప్పని ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రీవియస్ స్వింగ్స్ ని లోస్ ని చూసుకొని మనం దాన్ని సపోర్ట్ లా తీసుకోవచ్చు అనమాట. సపోర్ట్ లా కానీ రెసిస్టెన్స్ లా కానీ. ఒకవేళ ప్రైస్ కనుక మల్టిపుల్ టైమ్స్ ఒకే సపోర్ట్ దగ్గర టచ్ అయినట్లయితే అది స్ట్రాంగ్ సపోర్ట్ అని మనకు అర్థమవుతుంది. సేమ్ రెసిస్టెన్స్ దగ్గర కూడా అంతే అనమాట. మళ్ళీ వాల్యూమ్స్ ని బేస్ చేసుకొని కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఒకవేళ రెసిస్టెన్స్ ని కనుక బ్రేక్ చేసింది అంటే అది బుల్లీ సిగ్నల్, మార్కెట్ అక్కడ నుంచి పైకి వెళ్తుంది అని అర్థం. అదే సపోర్ట్ ని కనుక బ్రేక్ చేసి కిందికి వచ్చిందంటే బేరీ సిగ్నల్ అనమాట, మార్కెట్ పడిపోతుందని అర్థం అనమాట. రేపటి వీడియోలో మనం ట్రెండ్ లైన్స్ గురించి మాట్లాడుకుందాం. డూ ఫాలో కన్ఫ్యూజ్ స్టూడెంట్ ఫర్ మోర్. అండ్ అలాగే మీకు చిన్న టిప్, మీకు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫైండ్ చేయడం కానీ మనం మాన్యువల్ గా ఇలా డ్రా చేయడం ఇబ్బంది అనిపిస్తుందంటే సపోర్ట్ అని కామెంట్ చేయండి. నేను మీకు ఒక మంచి ఇండికేటర్ గురించి చెప్తాను అనమాట. ఆ ఇండికేటర్ ఫ్రీ. అండ్ అలాగే మనం అందులో ఏమేమి చేంజెస్ చేసి అది అక్యురేట్గా ఎలా వర్క్ చేయాలో కూడా నేను చెప్తాను. అసలు సపోర్ట్ నుంచి మార్కెట్ ఎలా పైకి వెళ్తుంది అంటే సపోర్ట్ దగ్గర బయర్స్ అనే వాళ్ళు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని పైకి పంపిస్తారు. అదే రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఎలా పడిపోతుంది అంటే రెసిస్టెన్స్ దగ్గర ఎవరైతే బై చేశారో వాళ్ళు మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకొని అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి మార్కెట్ని కిందికి వచ్చేలా చేస్తారనమాట.